మనకి ప్రస్తుతం ఏదైతే ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరుగుతుందో, సో మరి ఈ ఎఫెక్ట్తో మనకి ప్రపంచ దేశాలన్నింటిలో చూసినా సరే, ఎక్కడ చూసినా సరే డీజిల్ సంబంధించి అవ్వచ్చు, పెట్రోల్ సంబంధించి అవ్వచ్చు, ఎల్పిజి సంబంధించి అవ్వచ్చు, సో మరి వీటి స్కేర్సిటీ ఏర్పడుతూ ఉంది. సో మరి వాటి రేట్లు కూడా భారీగా పెరుగుతూ ఉన్నాయి కదా. కానీ మరి మన దేశంలో చూసుకుంటే అటువంటి ఎఫెక్ట్ అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు. అయితే మరి దీంట్లో భాగంగానే మరి ఎల్పిజి గ్యాస్ సరఫరా కనుక ఒక్కసారి చూసుకుంటే, మరి నిన్నే మనకి కేంద్ర ప్రభుత్వం ఒక అప్డేట్ ఇచ్చిందనమాట. ఏంది భయ అప్డేట్ అంటే, మనకి మార్చి 23 నుంచి ఈ రోజు వరకు 5 కేజీల సిలిండర్లు ఉంటాయి కదా. సో మరి అవి వచ్చేసరికి ఏకంగా 6.6 లక్షల సిలిండర్లు అయితే మరి సరఫరా చేయడం జరిగింది. అయితే మరి ఇది 5 కేజీలు కాబోయా, మరి ఎవరో సరిపోతే మనకి కావాల్సింది డొమెస్టిక్ సిలిండర్లు కదా అని చెప్పి నువ్వు అనొచ్చు. అయితే మరి డొమెస్టిక్ సిలిండర్ల లెక్క కనుక మీరు ఒకసారి చూస్తే, ఇది మొన్న April 4th, ఈరోజు 6th, సో 2 రోజుల ముందు మరి దేశంలో చూసుకుంటే ఏకంగా 51 లక్షల డొమెస్టిక్ సిలిండర్లు అయితే సరఫరా చేయడం జరిగిందనమాట. సో మరి దీన్ని బట్టి అర్థం చేసుకోండి. సో ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు అక్రమంగా, అరే మనకి ఎల్పిజి గ్యాస్ సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తాయి అంట అని చెప్పేసి ముందే కొంచెం అక్రమంగా దాచిపెట్టుకుంటూ ఉన్నారు కదా. సో మరి అలా దాచిపెట్టుకున్న వాటిల్లో ఏకంగా 51,000 డొమెస్టిక్ సిలిండర్లు అయితే నిన్న స్వాధీనం చేసుకోవడం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి ఈ ఓవరాల్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే మనకి ఎక్కడా కూడా మరి సిలిండర్కి, అదే ఎల్పిజి గ్యాస్ సంబంధించినటువంటి ఇష్యూస్ అయితే ప్రస్తుతానికి లేవనే చెప్పాలి.